అందరికీ బీసీలు కావాలి. ఏ రాజకీయ పార్టీకైనా బీసీ కావాలి. అంటే ఆ రాజకీయ పార్టీ గెలవడానికి, పదవిలోకి రావడానికి, అధికారంలోకి రావడానికి బీసీలు కావాలి. కానీ ఆ పదవి ఇవ్వడానికి మాత్రం బీసీలు అవసరం లేదా? ఇదంతా జరుగుతూ ఉంటే ఎందుకు మనం సైలెంట్గా ఉంటున్నాం? ఎందుకు మనం నిశ్శబ్దంగా ఉంటున్నాం? ఇది కదా ఒక సంఘర్షణ జరగాలి, ఒక ఆలోచన జరగాలి, ఒక మేధోమథనం జరగాలి. ఇన్ని కోట్ల మంది ఉండి, అధిక జనంగా ఉండి, మాకు కేటగిరైజ్ చేయండి, ఇది చీల్చండి, అది ఇవ్వండి అని ఇంకా అడుక్కుంటూనే ఉన్నాం. మనం అధికారంలోకి వస్తే 4 కేటగిరీలు చేయాలా, 5 కేటగిరీలు చేయాలా, లేకపోతే ఎవరికి ఎట్లా ఇవ్వాలి అని ఒక శాసనం ద్వారా చేయాల్సిన అవకాశం కలిగి ఉండి స్టిల్ వీఆర్ ఆస్కింగ్. ఇప్పుడు మాకు ఎంబీసీలు ఇలా చేయండి, ఎఫ్బీసీలు ఇట్లా చేయండి, ఈబీసీలు ఇట్లా చేయండి అని వినతి పత్రాలు ఇచ్చి బెగ్ చేసుకుంటున్నాం, ప్రాధేయపడుతూ ఉన్నాం. యాక్చువల్గా మనం శాసనసభలో ఉంటే, పార్లమెంట్లో ఉంటే, మనం అనుకునే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ఒక చట్టంగా చేసి అత్యంత పేదలు ఎవరు, కొంచెం పేదలు ఎవరు, నిరుపేదలు ఎవరు, ఏ పేదవారికి ఏ రకమైనటువంటి రాయితీ ఇవ్వాలి, ఎలాంటి బలం ఇస్తే వాళ్ళు ఎదుగుతారు అని శాసనం చేసే అవకాశం మన చేతిలో ఉన్నా కూడా దానిని మనం పొందలేకపోతున్నాం.